నా తండ్రి చనిపోయిన తర్వాత ఎవరు ఎలాంటి వారో నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. చూడు, బంధువులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకు కావాల్సిన టైంలో, నాకు సహాయం కావాల్సిన టైంలో, ఆదరణ కావాల్సిన టైంలో వీరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా తల్లి, నేను, నా భార్య, నా బిడ్డలు ఇంట్లో కూర్చొని ఏంటి ప్రభు ఈ పరిస్థితిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి దేవుడు గమనించినట్లయితే పాస్టర్ విజయ్ గారు మరి తండ్రి గారు చనిపోయిన తర్వాత తన తండ్రి గారు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు లేరని చెప్పారు. కానీ ఇక్కడ గమనించండి, తండ్రి గారు చనిపోయిన తర్వాత స్నేహితులు, బంధువులు, సంఘం అందరూ అక్కడ ఉన్నారు. సరే, పాస్టర్ విజయ్ గారు ఏం చెప్పారో, ఎవరు లేరని చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా సంఘము, తన యొక్క బంధువులు, తన యొక్క అన్నదమ్ములు అందరూ కూడా అక్కడ చేరి ఆ కార్యమును ఘనముగా చేశారు. తర్వాత వాళ్ళే కుటుంబాన్ని అన్నిటినీ కూడా దూరం చేసుకున్నారని సమాచారం మాకు తెలిసింది. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆలోచించి బహిరంగంగా మాట్లాడితే బాగుంటుందని దైవజనులైనటువంటి విజయ్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా మరి బైబిల్ పుస్తకం చదివినటువంటి సోదరి రేణుకమ్మకి మరియు సోదరి పుష్ప గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి ఆ మధ్యలో ఉన్నటువంటి సోదరి జీవిత కుమారి అమ్మగారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారు. వారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. స్తోత్రం మహాపరిశుద్ధ మహామంతుడ ప్రేమ తండ్రి నేను మా నాన్నగారి చిన్న కొడుకుని. ఆయనకి మా మీద ఎంత ప్రేమ ఉందో మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అందుకే నేను బేసిక్లీ మాట్లాడినండి ఎక్కువ. అందరికీ తెలుసు, ఇక్కడ మా అత్తగారికి, మా అమ్మాయి అందరికీ తెలుసు. నేను బేసిక్లీ ఎక్కువ మాట్లాడాను. ఇక్కడికి వచ్చానంటే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతుంటారు. నేను ఎందుకు వచ్చాను అంటే మా నాన్నగారు నన్ను చూపించిన ప్రేమ చాలా ఉన్నాయి. అందులో 2 సంఘటనలు మీకు చెప్తాను. చిన్నప్పుడు 2006 అనుకుంటాడు, మాకు మొబైల్స్ ఉండేవి కాదు. ఫస్ట్ మొబైల్ వచ్చింది, నోకియా మొబైల్ గుర్తున్నాను. చిన్న మొబైల్ ఉంది, నోకియా. మేము మా అన్న ఇద్దరం ఏడుస్తూ అడిగామన్నమాట, మొబైల్ కావాలి. వారం కూడా అవ్వలేదండి. మొబైల్ తీసుకొచ్చి కింద రోడ్డు మీద మాకు కనబడుతున్నారు. మా అమ్మగారు మా నాన్నగారు నడుస్తున్నారు, కింద కనబడుతున్నారు. పరిగెత్తించేవాళ్ళు. మా అమ్మగారు అని నేనైతే భావిస్తూ ఉన్నాను. కొద్దిసేపు ఒక పాట పాడి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఆరాధనలో మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు విజయకాంతి గారు నడిపిస్తారు. ఒక పాట పాడి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే కొద్దిసేపు ఆయనకి సహకరిస్తారు. లేచి నిలబడడం కనుక ఒక కళ్ళ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్.
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుకే, తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ.